హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. రేచల్, an engineering student, was asked to make a model shaped like a cylinder with two cones attached at its two ends by using a thin aluminum sheet. The diameter of the model is 3 centimeters and its length is 12 centimeters. If each cone has a height of 2 centimeters, find the volume of air contained in the model that Rachel made. Assume the outer and inner dimensions of the model to nearly the same. క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, రేచల్ అనే అమ్మాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ అంట. తను ఒక మోడల్ చేసింది, ఒక ఆబ్జెక్ట్ అనుకుంది, ఒక చేశారు. సో అది ఎలా ఉందంటే, మిడిల్ పార్ట్ అనేది సిలిండర్ షేప్, పైన కిందన అంటే టూ ఎండ్స్, అంటే ఈ చివరన ఆ చివరన అనేది టూ కోన్స్ ఫిక్స్ చేశారట. సో మీకు ఆల్రెడీ ఇందులో డ్రాయింగ్ లో వేశాను, ఇక్కడ చూడండి ఎలా ఉందో. సో ఇలా ఉన్న ఒక మోడల్ చేశారు. సో అందులో మనకి ఏం కనుక్కోమన్నారంటే, ఆ మోడల్లో ఎంత ఎయిర్ పడుతుంది, అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ పడుతుంది అంటే మనం కనుక్కోవాలి. సో నేను మీకు డ్రాయింగ్ వేసాను, సో చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. టోటల్ లెంత్ వచ్చేసి 12 సెంటీమీటర్స్ ఇచ్చారు మనకి. సో టోటల్ మోడల్ యొక్క లెంత్ 12 సెంటీమీటర్స్. కోన్ మనకి హైట్ ఇచ్చారు, కోన్ హైట్ అంతా 2 సెంటీమీటర్స్. సో కింద ఇంకొక కోన్ ఉంది, ఆ కోన్ హైట్ కూడా 2 సెంటీమీటర్స్. సో మనకి టోటల్ హైట్ వచ్చేసి 12 సెంటీమీటర్స్. 12 సెంటీమీటర్స్ లో పైన ఒక 2, కింద ఒక 2 ఉంది, అంటే 4. సో 12 లో నుంచి 4 తీసేసి ఎంత వస్తుంది, మనకి 8 వస్తుంది. సో మనకి సిలిండర్ యొక్క లెంత్ ఎంత వస్తుంది, 8 వస్తుంది. సో క్వశ్చన్ లో ఇంకేమి ఇచ్చారు, మనకి డయామీటర్ ఆఫ్ ద మోడల్ వచ్చేసి 3 సెంటీమీటర్స్. సో కోన్ ఉంది, కోన్ యొక్క బేస్ డయా అండ్ సిలిండర్ యొక్క డయా రెండు కూడా ఈక్వల్. సో రెండింటి యొక్క డయా ఏమవుతుంది ఇక్కడ మనకి 3 సెంటీమీటర్స్. సో అది మనం మిడిల్లో వేసుకుందాం. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఇంకొకసారి. సో రేచల్ అనే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక మోడల్ ప్రిపేర్ చేశారట, తయారు చేశారు. సో ఆ మోడల్ షేప్ ఎలా ఉందంటే, మిడిల్ పార్ట్ వచ్చేసి సిలిండ్రికల్ పార్ట్, పైన కింద రెండు వైపు కూడా కోన్. సో అదొక మనకి ఆలో షేప్ అనమాట, అంటే లోన వైపు అంత ఎంటీగా ఉంటుంది, పై వైపు మనకి ఫుల్ కవర్ లో ఉంటుంది, కవర్ చేసి ఉంటుంది. సో అలాంటి ఒక మోడల్లో మొత్తం ఎంత ఎయిర్ నింపగలము అని అడుగుతున్నారు. సో మనం ఇచ్చిన డైమెన్షన్స్ అనేవి వేసుకున్నాం. టోటల్ లెంత్ వచ్చి 12 సెంటీమీటర్స్, కోన్ హైట్ 2 సెంటీమీటర్స్ వేసాం. సో 12 లో నుంచి 4 తీస్తే మనకి 8 వస్తుంది, కాబట్టి సిలిండ్రికల్ హైట్ కూడా మనకి 8 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ డయామీటర్ మనకి 3 సెంటీమీటర్స్ ఇచ్చారు, సో అది కూడా మెన్షన్ చేసుకున్నాం. సో ఇప్పుడు గివెన్ డేటా వేసుకుందాం. సో డయామీటర్ ఆఫ్ సిలిండర్ మనకి ఎంత, 3 సెంటీమీటర్స్. సో హైట్ ఆఫ్ కోన్ 2 సెంటీమీటర్స్. టోటల్ లెంత్ ఆఫ్ మోడల్ ఎంత, 12 సెంటీమీటర్స్. సో మనకి డ్రాయింగ్ వేసుకున్నాం కదా, సో ఆ డ్రాయింగ్ బట్టి మనకి లెంత్ ఆఫ్ సిలిండర్ ఎంత వచ్చింది మనకి. సో ఇచ్చి గివెన్ డేటా వేసుకున్నాం. డయామీటర్ ఆఫ్ సిలిండర్ 3 సెంటీమీటర్స్, హైట్ ఆఫ్ కోన్ 2 సెంటీమీటర్స్, టోటల్ లెంత్ ఆఫ్ మోడల్ 12. సో మనకి లెంత్ ఆఫ్ సిలిండర్ ఎంత వచ్చింది, 8 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. రేడియస్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ ఇస్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ కోనికల్ పార్ట్. కోన్ యొక్క బేస్ డయా, కోన్ సిలిండ్రికల్ యొక్క డయా రెండు ఒకటే కాబట్టి రేడియస్ కూడా ఒకటే అవుతుంది. సో రేడియస్ ఇంటూ డయామీటర్ బై 2 కాబట్టి 3/2 వేసుకున్నాం. సో 1.5 సెంటీమీటర్ వచ్చింది. సో మనకి క్వశ్చన్ ఏం కావాలి, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద మోడల్ కావాలి. సో అది వేసుకున్నాం.
మన క్వశ్చన్ లైన్ కనుక్కోమన్నట్టు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద మోడల్ కావాలి. సో మోడల్ మనకి ఎయిర్ ఎంత ఉంది మోడల్లో కావాలంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ చేయాలి, తర్వాత వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పార్ట్ చేయాలి. చేసిన తర్వాత 2 కోనికల్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పార్ట్ చేస్తాం. చేసి మనం వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్తో యాడ్ చేసాం, ప్లస్ చేసామంటే టోటల్గా ఎంత ఎయిర్ అనేది మోడల్లో ప్రెసెంట్ అయి ఉన్నది అని మనకు తెలిసిపోతుంది. పై ఆర్ స్క్వేర్ ఎల్ అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే కోనికల్ పార్ట్. సో 2 ఎందుకు వేసుకున్నాం అంటే 2 కోనికల్ షేప్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 వేసుకున్నాం. సో పై ఆర్ స్క్వేర్ ని మనం కామన్ చేద్దాం. సో పై ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్ లో ఎల్ మిగులుతుంది, సెకండ్ టర్మ్ లో 2/3 హెచ్ మిగులుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో పై వాల్యూ ఎంత మనకి 3.14, ఆర్ 1.5 వచ్చింది. సో 1.5 హోల్ స్క్వేర్ ఇంటూ ఎల్ వాల్యూ 8 వచ్చింది, ప్లస్ 2/3 ఇంటూ హెచ్ వచ్చేసరికి మనకి 2 వచ్చింది. సో 2 వేసుకున్నాం. సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో 1.5 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది మనకి 2.25. సో 2.25 వేసుకున్నాం. 2/3 ఇంటూ 2 4/3 అవుతుంది. సో అది వేసుకున్నాం మనం. ఇప్పుడు ఈ రెండింటిని మనం 8 ప్లస్ 4/3 ఉంది కదా ఎల్సిఎం చేసి చూద్దాం. సో 8 డినామినేటర్ వచ్చేసరికి మనకి 1, ఎందుకంటే ఏం లేదంటే 1 పెట్టుకుంటాం. సో 8/1 1 అవుతుంది. సో 1కి 3కి మనం ఎల్సిఎం చేసామంటే 3 వస్తుంది. సో మనం 1కి 3కి ఎల్సిఎం చేస్తే 3 వచ్చింది ఇక్కడ మనకి. నెక్స్ట్ 8/1 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వచ్చింది 24. నెక్స్ట్ 4/3 ఇంటూ 3 చేస్తే 4 వచ్చింది. సో మనకి న్యూమరేటర్ ప్లేస్ ఏమొస్తుంది 24 ప్లస్ 4 అండ్ డినామినేటర్ లో ఎల్సిఎం వేసుకుంటున్నాం కాబట్టి కామన్ గా 3 వస్తుంది. సో 24 ప్లస్ 4/3 వచ్చింది. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో 3.14 ని మనం డివైడ్ చేస్తే 1.046 మనకి కట్ అవుతుంది. సో మనం 3ని పాస్ చేసుకున్నాం. 3.14 దగ్గర మనం 1.046 వేసుకున్నాం. సో ఇప్పుడు 1.046 ఇంటూ 2.25 చేద్దాం. సో 2.355 ఇంటూ 28 వచ్చింది. సో దాన్ని మనం మల్టిప్లై చేద్దాం. సో 65.94 అప్రాక్సిమేట్లీ మనకి ఎంత వస్తుంది. సో 65.94 వచ్చింది. సో అది మనకి ఎంత అవుతుందంటే రౌండ్ ఫైవ్ 66 అవుతుంది. సో మనకి టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద మోడల్ ఎంత వచ్చింది మనకి 66 సెంటీమీటర్ క్యూబ్. సో మనకి ఫైనల్ గా ఆన్సర్ ఏమొచ్చింది, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ద మోడల్ ఈజ్ ఈక్వల్ టు 66 సెంటీమీటర్ స్క్వేర్. సో మళ్ళీ మీకు ఇంకొకసారి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే రేచల్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక మోడల్ ప్రిపేర్ చేశారు. ఆ మోడల్ ఎలా ఉందంటే పై వైపు కింద వైపు కోన్ షేప్ లో ఉంది, మధ్యలో మిడిల్ లో మనకి సిలిండ్రికల్ షేప్ లో ఉంది. సో అది హాలో అనమాట. హాలో అంటే లోన వైపు అంతా మనకి ఎంటీ ఉంటుంది, బయట వైపు చూస్తే అవుటర్ సర్ఫేస్ కనిపిస్తుంది. సో అలాంటి మోడల్లో మనకి ఎంత ఎయిర్ అనేది ఉంది అని కనుక్కోమన్నారు. సో కనుక్కోవాలంటే మనకి ఏం డేటా ఇచ్చారంటే టోటల్ లెంత్ 12 సెంటీమీటర్స్ ఇచ్చారు, కోన్ హైట్ వచ్చేసరికి మనకి 2 సెంటీమీటర్స్ ఇచ్చారు, అండ్ డయామీటర్ వచ్చి 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం ఏమొచ్చిందంటే 2 కోన్స్ యొక్క హైట్స్ మనం మైనస్ చేస్తే టోటల్ లెంత్ లో నుంచి మనకి 8 సెంటీమీటర్స్ వచ్చింది. సో అది సిలిండ్రికల్ లెంత్ వచ్చింది. సో అది వేసుకున్నాం. నెక్స్ట్ 3 సెంటీమీటర్స్ డయామీటర్ కోన్ కి ప్లస్ సిలిండర్ కి రెండింటికి సేమ్ కాబట్టి మనం 3 సెంటీమీటర్స్ వేసుకొని గివెన్ డేటా వేసుకున్నాం. గివెన్ డేటా తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసామంటే రేడియస్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ ఇచ్చుకో రేడియస్ ఆఫ్ కోనికల్ పార్ట్, ఎందుకంటే రెండు కూడా సేమ్ కాబట్టి. సో మనకి డయామీటర్ ఎంత ఇచ్చారు 3
సో మన రేడియస్ కావాలంటే డయామీటర్ బై 2 ఆఫ్ అవుతుంది. సో 3/2 = 1.5. సో మన క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద మోడల్ కావాలన్నారు. సో అది కావాలనుకుంటే మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ కావాలి అండ్ వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పార్ట్ కావాలి. సో ఇక్కడ 2 ఎందుకు వేసుకున్నాం అంటే పై పోర్షన్ ఒకటి కోన్ ఉంది, కింద పోర్షన్ ఒకటి కోన్ ఉంది కాబట్టి అది వేసుకున్న తర్వాత రెండింటి వాల్యూమ్ కనుక్కొని ప్లస్ చేస్తే మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. సో మనం వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ ఫార్ములా వేసుకున్నాం πr²L 2 ఇంటూ మనకి 1/3 πr² H అనేది వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పార్ట్. సో ఫార్ములా వేసి మనం వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయగా సో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద మోడల్ మనకి 66 cm3. సో ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోయింది. ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా క్లాసెస్ ఈజీగా మీరు ఫాలో అవ్వగలుగుతారు. మీకు ఈ ప్రాబ్లం ఏదైనా డౌట్ ఉన్నట్లుంటే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.